హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా మరి షురు చేద్దాం పారి. అప్పు ఎవ్వలన్నా చేస్తారు, అప్పు చేసుడు తప్పు కాదు. అప్పు తెచ్చిన వాటితోని అక్కడికొచ్చే పనులు చేయాలి, అంతేగాని సోకులకు పోతే ఏమవుతుంది, అసలుకేం మోసం అవుతుంది. మన రేవంత్ సర్కారు చేసిన అప్పుల గురించే చెప్తున్నా. సారు 2 ఏళ్లలా 2 లక్షల కోట్ల అప్పు చేసిండు, మన నెత్తి మీద పెట్టిండు. మరి ఈ 2 లక్షల కోట్లతో ఏం చేసిండు, గదే ఎవ్వలకు తెలుస్తలేదు. పారి అరుచుకుందాం మనం. నిజం చెప్తున్నా, మన రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందోలా. రేవంత్ సారు సీఎం కుర్చీ ఎక్కిన కాంచెలి ఇప్పటిదాకా దగ్గర 2 లక్షల కోట్ల మీదనే అప్పు చేసిండు. మరి బాకీ తెచ్చిన పైసలతోని మనకేమన్నా ఫాయిదా అయిందంటే ఒక్క ఇటుక కూడా కొనలే, ఒక్క గోడ కూడా కట్టలే, ఒక్క స్కీమ్ కూడా బరాబరి ఇయ్యలే. ఏడిదాన్నే ఇడిచిపెట్టిండు. పైసలు మాత్రం వచ్చినాయి గాని జనాల చేతుల మాత్రం బల్లే. 2 ఏళ్ల దాకా ఎందుకు, ఖాళీ లాస్ట్ 6 నెలలకే తీసుకోరాదు. 6 నెలలల్లా 45,090 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చిండట. మరి ఇంకా 3 ఏళ్లున్నది. ఈ 3 ఏళ్లల్లా ఇంకెన్ని అప్పులు తెస్తాడు, ఎవరికి పెడతాడు? తెచ్చినమంటే ఆ పైసలతోని ఆమ్దాని రావాలి. ఆమ్దాని లేదు, పాడు లేదు. ఏమన్నా అంటేనేమో గత ప్రభుత్వం అని రాగలు దిత్తాడు. సరే, గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సార్ కూడా అప్పు పట్టుకొచ్చిండు. సారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్ల రూపాయలు. అంటే కేసీఆర్ సారు 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ అన్న 2 ఏళ్లలోనే చేసిండు అన్నట్టు. కేసీఆర్ సార్ తెచ్చిన పైసలతోని ప్రాజెక్టులు కట్టిండు, స్కీములు ఇచ్చిండు, ఫ్లైఓవర్లు కట్టించిండు, ఇండ్లు ఇచ్చిండు, ఇంటింటికి నల్లలు ఇచ్చిండు, రైతులకు స్కీములు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. తెచ్చిన బాకీల పైసలను ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసిండు. వచ్చిన పైసలు జనాలకే ఇచ్చిండు, ఆందాన్ని కూడా పట్టుకొచ్చిండు. గవన్నీ కళ్ళ ముంగటే గడబడ్డాయి. మరి రేవంత్ సార్ తెచ్చిన పైసలు ఏడికి పోయినాయి? వాటితోని ఏం చేసిండు? ఈ చెయ్యి పాటలు ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిరా, ఒక్క కాలువనన్న దవ్విరా, అసలు ఒక్క పని ముంగట పెట్టుకున్నది లేదు. కానీ పైసలు మాత్రం పోయినాయి. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. ఆ పైసలన్నీ మళ్ళా మన నెత్తి మీదనే పడ్డాయి. ఎంత ఘోరం ఇది అంటే, నమ్మి ఓటేసినందుకు నిల్వుతో ముంచిరన్నట్టే కదా. అసలైతే తెచ్చిన ఈ పైసలన్నీ ఢిల్లీకి పోయినాయటనొల్లా. రేవంత్ సారు తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతాడు కదా, ఆగో ఆ పైసలు ఆడికే పట్టుకోబోయిండు. తెలంగాణ నోట్ల మన్ను కొట్టిందని అంటూరు. అగర్చేది నిజం కాకుంటే లక్షల కోట్ల రూపాయల లెక్కపత్రం బయట పెట్టాలి కదా. పైసలు ఏడబెట్టినం, ఎటు పోయినాయి, గవన్నీ చెప్పాలనా అద్దా? ఈ అప్పుల లెక్క తీస్తే కిక్కుమంటలేరు. గట్లున్నది మన కాంగ్రెస్ వాళ్ళ పనితనమని గరమైతుర్రు. మగ ఇద్దరు సమానం అని అంటారు కదా, అంటారేంది? ఇద్దరు సమానమే, ఆడోళ్ళకేం తక్కువ అసలు. కానీ సమానం అంటే కొందరు ఓర్వరు వల్ల వాళ్ళకేం మాయరోగమో కానీ. సరే, ఎవడో దేర్ దిమాగ్గాడు ఓర్వకుంటే మనం కూడా పట్టించుకోము. కానీ దేశంలోనే 2 పెద్ద పార్టీలు, దేశాన్ని ఏలిన పార్టీ లీడర్లే ఆడోళ్లను చిన్న చూపు చూస్తాండ్రు. ఎట్లనో చెప్తారా అర్రి? ఆగో ఆడ లీడర్లు కళాపోషణ చూయిస్తుర్రు కూడా. రాని రాజకీయాలు ఎట్లా తయారైతున్నాయి అంటే, అధ్వానం అంటే అధ్వానమే పోర్రి. ఇగో ఈడ చూడుర్రి, ఒక పెద్ద మనిషిని 4-5 ఆగబట్టి మరి చీరగడుతుర్రు. ఇట్లా చీరగట్టేది ఏవలంటే పువ్వు పార్టీ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కు బల్మీటికి చీర చుట్టిరు గిట్లా. ఎందుకయ్యా అంటే, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చీరకు చీర అని అంటుర్రు. ముచ్చటేందంటే, పూణేలో ఉండే ఈ చెయ్యి పార్టీ లీడరు ఉండే కాడుండక ఫేస్బుక్ లా మన ప్రధాని మోడీ సార్ది మార్ఫింగ్ ఫోటో పెట్టిండట.
మోడీ సార్ ఫోటోకు షీరాత్క పెట్టి మరీ పోస్టు చేసిండు. అవసరమా? ఇక ఈ పోస్ట్ ను చూసినాక లోకల్ షేయి పార్టీ లీడర్లకు కిరిమిలేసింది. మా మోడీ సార్ను ఆడోళ్ల బోడక్ కంటవా అనుకుంటా ఆ కాంగ్రెస్ లీడర్ ను బజార్లో దొరకబట్టిర్రు. నువ్వు మార్ఫింగ్ చేస్తే నీకు ఒరిజినల్ గానే షీర కడతాం చూడవు అని ఇగో ఇట్లా దబాయించి మరీ షీర కట్టిర్రు లీడర్ కు. నాకైతే పానం కలుక్కుమన్నది. కాదు, ఈడ నాకు సమజ్గానిది ఏందంటే ఈ చీర కట్టిర్రంటే ఇజ్జత్ తీసినామని అనుకున్నారా? అంటే చీర కట్టేటోళ్ళు బేకరగాలని వీళ్ళ ఉద్దేశమా? నువ్వు ఆడామతో నీ సమానం అని బనాయించినట్టేనా? వీళ్ళ కథ చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది. ఇద్దరికిద్దరు గట్లనేమో పైర్రు. కాంగ్రెస్ లీడరు ఫోటో వల్ల షీరాత్క పెడితే పువ్వు పార్టీ లీడర్లేమో మనిషికే షీర కట్టి గిట్లా బనాయించిర్రు. ఇక ఈ రెండు పార్టీలకు మన ఆడోళ్ల మీద ఏ పార్టీ గౌరవం ఉన్నదో చూడిగా గిట్లనే అంటుర్రు అక్కడి జనాలు. అయితే స్కూల్లో హెడ్ మాస్టర్ సార్ అంటే ఎవరికైనా భయమే కదా. ఆయన మాట పోరలే కాదు, టీచర్లు కూడా వినవలసిందే. లేకుంటే కొందరు హెడ్ మాస్టర్లకు బీపీలు కూడా లేస్తాయి. సరే, ఈ బీపీలు షుగర్ల సంగతి పక్కకు పెడదాం కానీ మనం ఇప్పుడు ఒక బడికి పోదాముల్లా. ఆ బడికి హెడ్ మాస్టర్ కంటే పెద్ద సార్ వచ్చిండు ఏదో చెకింగ్ కోసం. మరి అట్లా వచ్చినప్పుడు ఆ పెద్ద సార్కు మర్యాద ఇవ్వాలి కదా. అవసరమైతే థమ్స్అప్ తాగిపించి సన్మానం కూడా చేయాలి. కానీ ఆ స్కూల్ హెడ్ మాస్టరు పెద్ద ఆఫీసర్కు మర్యాద ఎట్లిచ్చిండో సన్మానం ఎట్లా చేసిండో మీరు చూడాలి. సుషేర్రి గిదేగా బడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్లు ఉన్నది. సర్కార్ బడే. ఇడ నిలుసున్నాడు చూడు, ఈయననే ఆ స్కూలు హెడ్ మాస్టర్ సారు. ఆడ ఎదురుగా కూసనున్నదేమో ఎంక్వైరీకి వచ్చిన చదువుల ఆఫీసర్. ఇక చూడి రామాయణం. ఓరి నాయనో, చూసినవా బెల్ట్ తీసి పొట్టు పొట్టు కొడుతూనే ఉన్నాడు కదా. అగో ఎంత ఆపినా ఆగుతనే లేడోల్లా. అసలైతే ఈ హెడ్ మాస్టర్ సార్ కంటే దెబ్బలు తినేగి ఆఫీసరే పెద్ద. కానీ ఈడ పెద్ద చిన్న లేదనుకుంటా ఇయ్యరమయ్యర దంచనే దంచిండు. మరి ఈయనకు గింతగానం బీపీ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ హెడ్ మాస్టర్ మీద ఏమో కంప్లైంట్ పోయినాయట. అందుకే విద్యాశాఖ నుంచి పెద్ద సార్ వచ్చి నీ తరీక మార్చుకో, అంతా మెంటల్ చేస్తానవాట అని అన్నాడట. గంతే ఖాతం. ఇక నేను మెంటల్ గా అన్నా, నేను కంతిరోన్నా, నేను తరిక మార్చుకోవాలనా అని గిట్లా షిగ మూగినట్టే చేసిండోల్లా. హెడ్ మాస్టర్ సారు గింత నారాజ్ ఎందుకైండు కావచ్చు. అసలు ఇంట్లో ఎవరి మీద కోపమో ఈ సార్ మీద తీసిండు అయ్యింది. నేను ఈయన కంటే పెద్ద సార్ను గిట్లా కొట్టుడేందోల్లా. మరి లాస్ట్కి ఏమైందని అడగరేంది చెప్తా. తన కోపమే తన శత్రువు అనే పద్యం ఉన్నది కదా. ఈ హెడ్ మాస్టర్ సారు మర్చినట్టున్నాడు. సార్ కోపమే శత్రువు లెక్క అయిపోయింది. పెద్ద సార్ను బెల్ట్ అందుకొని కొట్టినందుకు అరెస్టు చేసి జైలేసిర్రట. గదన్నట్టు ముచ్చట. కాదు, నాకొకటి అర్థం కాదు, ఈ సార్లకు గింతగానం బీపీలు ఎందుకు లేస్తున్నాయి కావచ్చు. ఈయన కంటే పెద్ద సార్నే గింతగానం కొడుతుంటే ఈ బల్లె చదివే పోరగాన్ల పరిస్థితి వామ్మో తలుసుకుంటుంటేనే నాకే గజ్జు అంటున్నది. పోరగాన్లు సార్లు ఎంత గోస పడ్డరో ఈ హెడ్ మాస్టర్ చేయబట్టి. అంతేనా కాదా? మన కాడ ప్రధానులు ముఖ్యమంత్రులు అంటే పెద్ద సెక్యూరిటీ కథా కార్ఖాన ఉంటుంది కదా. ఇక ప్రధాని దానికి ఎందుకు పోతారు? ఎమ్మెల్యే పోయినా కూడా తొవ్వంత బంద్ అవుతుంది, జనాలను ఆపేస్తారు కూడా. సరే, జనం కాబట్టి గులుక్కుంటా గుసుక్కుంటా అన్న ఆగిపోతారు. కానీ అమెరికాలోనుల్లా ఫ్రెంచ్ అధ్యక్షుడినే ట్రాఫిక్ వాళ్ళు ఆపేసిర్రు, రోడ్డు మీద ఒర్రంగా నిలబెట్టిచ్చిర్రు. ఎందుకు కావచ్చు? ఏది అరుచుకున్నట్టు చేద్దాం రారి. మరి అరరరరే ఏం హాలత్ అయిపోయింది చూడు ఫ్రెంచ్ అధ్యక్షునిది. ఈయనను రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఆపి జరసేపు ఈయన నిలబడ్డాడు. పెద్దసారు పోతాండు, పోయినాక నువ్వు పోదు పడ్డగాని అనుకుంటా నాడి రోడ్డు మీద గిట్లా ఆపిర్రోల్లా. అయితే అమెరికాల ఐక్యరాజ్య సమితి పెద్ద మీటింగ్ ఏదో పెట్టిర్రట. ఈ మీటింగ్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా పోయిండు. కానీ ఏం ఫాయిదా? లింగం లిట్టుకు అనుకుంటా పోతుంటే తొవ్వ మధ్యలో నేనే ఆపిర్రు. ఎందుకంటే అప్పుడే ఆ తొవ్వెంబడి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు పోతుండట. ఇక ట్రంప్ సారు పోతుండంటే ఆ తొవ్వల ఎవ్వరు ఉండద్దు కదా. ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షునికి కూడా పర్మిషన్ లేకపాయే. అరే, నేను ఫ్రాన్స్ అధ్యక్షునిరా నాయన, నన్ను గట్ల రోడ్డు మీద నిలబెట్టించుడు తరీఖ కాదు. పెద్ద మనిషిని నన్ను పట్టుకొని గిట్లా ఆపితే మీదే ఇజ్జత్ పోతుంది అని చెప్పినాగా ట్రాఫిక్ పోలీస్ ఇనుడే లేదు. నువ్వు ఫ్రాన్స్ దేశానికి ప్రెసిడెంట్వి, కానీ మాకు కాదు కదా. నువ్వు ఎవరైతే మాకేంది, ట్రంప్ సారే మా అధ్యక్షుడు అనుకుంటా ఆన్నే ఆపిర్రు. ఇక ఇంకేం చేస్తాడు? పోలీసు వాళ్ళతోని బయసు పెట్టుకుంటా ఉన్న ఇజ్జతి పోతున్నది అనుకున్నాడో ఏమో. జరసేపటిదాకా రోడ్డు మీదనే నిల్చున్నాడు.
కానీ ఏ మాట కామాటేనులా ఆ ఫ్రాన్స్ అధ్యక్షుని గాశారమే గిట్లా గాలబడ్డది కావచ్చు. ఇది వరకు కూడా ఏదో టూర్ల విమానం దిగుతుంటే ఇంటామే ఈయనను దౌడపొంటి ఒక్కటి జార్చింది అందరి ముందే. ఈయననేమో కమల్ హాసన్ లెవెల్లో యాక్టింగ్ చేసుకుంటా పన్లీగిలిచ్చుకుంటా విమానం దిగిండు. ఇప్పుడేమో అమెరికా రోడ్డు మీదనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపి మరి రోడ్డు మీద ఓర్రంగా నిలబెట్టిచ్చిండు. అంటే పట్నం పోయి పండు రాలగొట్టుకున్నాడు అంటే గిదే కావచ్చు. గిట్లనే అంటుర్రోల్లా ఫ్రాన్స్ జనాలు. I'm sorry, I'm the president. I'm really sorry. It's just that everything's in frozen right now. There's a motorcade coming right now. That's all. I'm sorry. If you don't see it, let me cross. How are you? Guess what? I'm waiting in the street because everything is frozen for you. I'll be waiting for a while. ఏ మాట కామాటేనోలా మన కాడ జిఎస్టీ తగ్గించిర్రని మొన్న సంబరాలు చేయించే కదా పువ్వు పాటోలు. నాకైతే మస్తు నవ్వొచ్చింది. 8 ఏళ్ల సంది జిఎస్టీ వసూలు చేసి ఇప్పుడు రగ్గిచ్చినాం, మీకు పైసలు మిగిలిచ్చినాం, పండగ చేసుకోరంటే ఎవరికైనా నవ్వురాదా మరి? అంటే 8 ఏళ్ళు పన్నులతో ముంచిర్రు అన్నట్టే కదా. సరే మన సంగతి గట్లుంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ కాడికి పోదాం. ఆడ చిత్ర విచిత్రంగా పన్నులు ఎత్తాన్లట. ఓమల్కా అరుచుకున్నట్టు కూడా అవుతుంది. పోదాం పారి. ఏ మాట కామాటేనోళ్ళ అసలు ఇప్పుడు లోకమంతా పన్నుల రాజ్యమే నడుతుంది కదా. జనాల కాడ ఎట్లా పన్నులు వసూలు చేయాలి, ఏ పన్ను ఎట్లెయ్యాలి, వేసిన పన్ను తీసేసినట్టు వేసి సంబురాలు ఎట్లా చేయాలి, ఇగో గిట్టనే ఆలోచన చేస్తారనిపిస్తుంది. మన కాడ జిఎస్టీ ట్యాక్స్ నడుతుంది కదా. 8 ఏళ్ల కిందట ప్రతి దాని మీద జిఎస్టీ అనుకుంటా ఎగస్ట్రా పైసలు వసూలు చేసిర్రు. ఇక జనాలకైతే కోపాలు బాగానే వచ్చినాయి. మళ్ళా మోడీ సారు ఏమనుకున్నాడో ఏమో గాని కొన్నిటి మీద జిఎస్టీ తీసేస్తానా తగ్గిస్తానా మన సంబరాలు చేసుకుందాం, మీకు పైసలు మస్తు మిగిలిస్తానా అని చెప్పుకొచ్చిండు. ఇక మోడీ సార్ చెప్పినట్టే సంబరాలు చేసుకున్నారు సారు ఫ్యాన్స్. అంటే 8 ఏళ్ల సంది వసూలు చేసిందంతా గంగల కలిసినట్టే కదా. సరే మన కాడ గట్లుంటే పాకిస్తాన్ల కథ అలాగున్నది. ఆడ ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్బుక్ ఫోటోలు చూసి మరీ ట్యాక్స్లు ఎత్తాండోలా. అరే ఆవంటే ఆడ పన్నులు ఎగ్గొట్టే దొంగలు బొచ్చడ మంది మోపాయిరట. అసలే పాకిస్తాన్ దేశం అడక తినే కాడికి వచ్చింది. పైసలు గల్లోళ్ళు పన్నులు కడతలేరు. ఏమన్నా అంటే మేం గరీబోళ్ళం అని చెప్పుకుంటుర్రట. మరి నిజంగా గరీబోడెవడు పైసలు గల్లోడెవడు అరుచుకునేందుకు సోషల్ మీడియాను నమ్ముకున్నారు. సోషల్ మీడియాలో ఒకరోజు కాకుండా ఇంకో రోజన్నా నా బంగారు గొలుసు చూడు, నా వజ్రపు ఉంగరం చూడు, నా 5,000 రూపాయల అంగి చూడని ఇట్లా ఫోటోలు పెట్టుకుంటారు కదా. అగో గా ఫోటోలు చూసి ఎవలెవలైతే ఇట్లా ఖరీదైన వస్తువులతోని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడతారో వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోతుర్రు. ఇల్లంతా చెకింగ్ చేసి బంగారం నగల లెక్క బయటికి తీసి పన్ను వసూలు చేస్తారట. చూసినావా వాళ్ళ ఉపాయం ఎట్లున్నదో. ఇక ట్యాక్సులు అంటే యాదికొచ్చింది. ఫ్రాన్స్ కథ కూడా ట్యాక్సుల మీద పెద్దోళ్ళే నడుతుంది కాదు. ఆడ ప్రభుత్వాలే కూలిపోతానే కదా తాపకోసారి. అయితే ఈసారి అక్కడ సర్కారు ఏం చేసిందంటే ట్యాక్సులు సంపాదన మీద కాదట, ఎవరికైతే ఎక్కువ ఆస్తులు ఉంటాయో గా ఆస్తుల లెక్క మీద ట్యాక్సులు కట్టించుకుంటుందట. అంటే కొలువు లేకున్నా డ్యూటీలు చేయకుండా ఆమ్దాని రాకున్నా అగర్సే ఎక్కువ ఆస్తులుంటే మాత్రం ఆ ఆస్తుల మీద 2% పన్ను వసూలు చేస్తుందట నోలా. ఇదో రకమైన వింత పన్ను అన్నట్టు. మొత్తానికి వెనకట రాజులు చిత్ర విచిత్రంగా పన్నులు వసూలు చేసేదని ఈనేది చదువుకునేది నవ్వుకునేది. కానీ ఈసారి ఇంకా చిత్ర విచిత్రంగా పన్నుల మీద పడ్డారు సర్కారోళ్ళు. బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటూ రానోళ్ళ మన తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ ఆటలు పాటలతోని మారుమోగుతూనే ఉన్నాయి కదా. తీరొక్క పూలతోని బతుకమ్మలు వేసి పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా సంబరపడుతులు మన ఆడపడుచులు. ఇక బతుకమ్మ పండుగ అంటే ఊర్లలోనే చూడాలపు అని అంటారు. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ పట్నం నడి సెంటర్లా బతుకమ్మ సంబరాలు ధూమ్ధామ్గా నడిచినాయి. ఆ ధూమ్ధామ్ సంబరాలనే చూద్దాం పారి మరి. చలో పీపుల్స్ ప్లాజా. వారెవ్వా ఆగో మన హైదరాబాద్ పట్నం సంబరపడ్డది. బతుకమ్మ ఆటలు పాటలతోని హుస్సేన్ సాగర్ మురిసిపోయింది. మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జోర్దార్గా నడిచినాయోళ్ళ. బొచ్చడు మంది మన ఆడబిడ్డలు పీపుల్స్ ప్లాజాకి వచ్చి బతుకమ్మ ఆడిర్రు. అసలు ఈ సంబరాలు చూసేదందుకు నాకు 2 కళ్ళు జాలలే.
ఈ బతుకమ్మ సంబురాలకు మన రామన్న, తలసాని సీనన్న, పద్మరావు సారు ఇట్లా లీడర్లు కూడా వచ్చి మన ఆడపడుచులకు శనార్థులు చెప్పిర్రు. ఆగో ఈడ చూడుర్రి బతుకమ్మ ఆటలతోని ఎట్లా సంబరాలు చేస్తాన్లో అన్నట్టు ఆడ మా చెల్లె కూడా పోయింది. అక్కడికి వచ్చినోళ్ళతోని మాట ముచ్చట పెట్టుకుంటా బతుకమ్మ ఆడింది. మనం కూడా చూద్దాం చెల్లె. కానీ ఇక మహిళలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ తరలి వచ్చి హైదరాబాద్ అంతా ఇవాళ మొత్తం ఇక్కడనే ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఒకే ఒక్క పిలుపుకి ఇంతమంది మహిళలు వచ్చిరంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారా, ఎప్పుడు కేసీఆర్ని గెలిపిద్దామా అని ఇంతమంది తల్లులు ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. జై తెలంగాణ. కేసీఆర్ సార్ రావాలా, మాకు కొత్త పండుగ తేవాలా, మాకు ఇంకా సంతోషంతో ఆటలు ఆడాలా. రేవంత్ రెడ్డి సారు చూసి కళ్ళు కొట్టుకోబోయేలా అనుకోవాలా. తెలంగాణ ఉద్యమంలో భాగమైన తెలంగాణ ఉద్యమం రూపం దాల్చిన ఈ బతుకమ్మ మహిళల చేతిలో ఆయుధంగా మారి తెలంగాణ కళ సాకారం చేయడంలో కానీ తెలంగాణ 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది విశ్వవ్యాప్తమైంది. ఇలాంటి తెలంగాణలో ఉండే ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు కేసీఆర్ గారు. మా ఆడబిడ్డలు వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నాయి బతుకమ్మకు గొప్పగా చేసుకోవాలని నిధులు ఇచ్చి, చెరువులు బాగు చేసి, వాళ్ళకు చీరలు ఇచ్చి ముందుకు నడిపిస్తే రేవంత్ రెడ్డి మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తా అన్నాడు. కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండు. తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డిని మాయం చేసే వరకు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ రావాలి, తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ రావాలి. మాటలు చెప్పాలంటే రెండు కళ్ళు కాలిపోతలేవు. మహిళలందరూ కలిసి బతుకమ్మ సూపర్ డూపర్ గా జరుపుకుంటారు. ప్లాజాలో జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆనందంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించడానికి అందరూ కూడా శక్తిలాగా ఒక్క దగ్గర చేరి చప్పట్లతో బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ మా 6 గ్యారెంటీలేవి, మా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఏదని ప్రశ్నించే విధంగా అందరూ కూడా ఏకమై బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. బతుకమ్మ ఆడడానికి అందరూ కూడా ముందుకొచ్చి మా ప్రశ్నించే గొంతుకలై, మా చీరలేవి, మా సారలేవి, మా బతుకమ్మ సంబరాలలో ప్రభుత్వం పట్టించుకుంటలేదు, యూరియా కోసం అక్క చెల్లెళ్ళు రైళ్లు కట్టే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మారాలంటే కేసీఆర్, జై కేసీఆర్. ఇవి ఇయాల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లా ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.